మోహం విద్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచసి కామం హిత్వార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవతి మోహం విద్వా ప్రియో భవతి. ప్రేమ స్వరూపులారా, embodiments of love. గర్వం ఉండినంత వరకు మానవుని ఎవ్వరునూ ప్రేమించరు. So long there is pride in man, he will not be able to love anyone. ఏనాడు మానవుడు గర్వమును అణగదొక్కును అప్పుడే అట్టి మానవుని సర్వులు ప్రేమిస్తుంటారు. The one without pride or ego will be loved by all. క్రోధం హిత్వా న శోచసి. క్రోధముండనటువంటి వానికి సుఖం అనేటువంటిది ఉండదు. The one full of anger will never find happiness. వాడు నిరంతరము కూడాను శోకించుచుండు. They'll be miserable continuously. ఎప్పుడు ఈ క్రోధమును అణగదొక్కునో అప్పుడే అతనికి ఒక విధమైన ఆనందం ప్రాప్తిస్తుంది. The moment he gives up, he'll have full control over his anger. He will be blissful. కామం హిత్వార్థవాన్ భవతి. మితిమీరిన కోరికలు ఉండినంత వరకును ఇతనికి ఎట్టి సంపద కూడాను చేకూరదు. So long he has got so many of the desires, he will not be able to accomplish anything. ఎప్పుడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో ఉంచుకోను అప్పుడే సర్వులు అతన్ని ప్రేమిస్తారు. The day when he will put a ceiling on his desire, everybody will start loving him. లోభం హిత్వార్థ లోభం హిత్వార్థ సుఖీ భవతి. లోభముండినంత వరకును ఇట్టి మానవునికి ఎట్టి సుఖము కూడాను ప్రాప్తించదు. So long one is full of greed or miserliness, he will never be happy. ఏనాడు లోభమును దూరము గావించుకున్నో ఆనాడే ఈ మానవునకు సుఖం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. That day when he is away from this greed or miserliness, he will be happy. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవత్ విషయం అనేటువంటిది ఇది అగమ్యగోచరమైనటువంటిది. Divinity is beyond comprehension. భగవద్ విషయమై విమర్శించుట అతి సులభం. It's quite easy to argue regarding the spiritual field. భగవద్ దివ్యలు కాని భగవత్ శక్తులను కాని విమర్శించుట అత్యంత సులభం. It's quite easy to criticize the mystery and the miracle of God. కానీ అవగాహన చేసుకోవటం మహా కష్టం. But it's toughest to understand completely. చెడ్డను గురించి కాకుల వలె కేకలు వేయటము మంచిది కాదు. It's not proper to shout like crows on the street, watching bad around. మంచిని గురించి కోకిల వలె గానము చేయటం చాలా మంచిది. It's absolutely very good to sing like cuckoo bird, watching good. ముండే ముండే మతిర్భిన్న. ఒకరి అభిరుచి మరొకరికి అయిష్టంగా ఉంటుంది. Tastes differ.
the one that you like is not liked by another. ఒకరి ఇష్టము మరొకరికి చెడ్డదిగా ఉంటుంది. One thing may be good to you, but the same thing will be very bad to another. ఇట్టి మానవత్వముతో ఉండినటువంటి యొక్క ఈ జీవితము దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించగలదు? Such a human life, how do you expect it to comprehend the divinity? ప్రాచీన కాలము నుండి భారతీయ ఋషులు అనేక విధములైన పరిశీలనలు సలిపి వేదశాస్త్ర ఇతిహాస పురాణముల ద్వారా దివ్యత్వాన్ని జగత్తుకు ప్రచార ప్రబోధములు చేస్తూ వచ్చుచున్నవి. Since ancient times, the sacred texts of Bharat, like all the sacred epics and Vedas, helped us to investigate and experiment the divinity. ఉపనిషత్తులు రసోవై సహా అనగా పానకమునందు పంచదార వలె పాలయందు వెన్న వలె భగవంతుడు సర్వత్రా నిండి ఉన్నాడని ఉపనిషత్తుల యొక్క ప్రబోధ. It's the teaching of the Upanishad that tells us that just as you find the sugar in a syrup, just as you find butter in milk, you find the divinity all over. భగవంతుడు మంచి యందు చెడ్డ యందు కూడా ఉంటున్నాడు. God is present in both good and bad. సత్యాసత్యముల యందు కూడాను భగవంతుడు ఉంటున్నాడు. God is present in both the truth and పాప falsehood. పుణ్యముల యందు కూడాను భగవంతుడు ఉంటున్నాడు. Both in merit and in sin. ఇట్టి పరిస్థితి యందు ఇంకా అసత్యమని కాని లేక పాపమని కాని అధర్మమని కాని ఏ విధంగా నిర్ణయించగలరు? Under these circumstances, how do we decide a lie or a sin or unrighteousness? అయితే మమాత్మ సర్వభూతాంతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ, ఇది భగవద్గీత యొక్క ప్రబోధ. It is the teaching of Bhagavad Gita that you are all the sparks of the అన్ని divine. భూతములు ఎందుకుడను నా యొక్క ఆత్మనే ఉన్నది. ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి సమత్వమనేటువంటి యొక్క ఆనందము ప్రాప్తిస్తుంది. The one who realizes the principle that the cosmic divinity is present in all would be able to understand this principle of equality. కానీ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి జీవితములో జీవించేటువంటి ప్రతి వారికి భిన్నమైనటువంటి యొక్క సత్యాసత్యములు, ధర్మ అధర్మములు, మంచి చెడ్డలు, పాప పుణ్యములు ఇవి తప్పినవి కావు. However, those that live in this physical, ephemeral, transient world, they cannot be away from the truth and the lie, the merit and sin and so on. కనుక మనం ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నంత వరకును ఈ యొక్క ద్వంద్వ సంబంధమైనటువంటి యొక్క మార్గములు మనం విడువడానికి వీలు కాదు. So long we are in this transient world, mundane world, we cannot be away from this duality. ఈ సుఖదుఖములకు మధ్య అందే మన యొక్క శాంతి భద్రతలు నిలిచి ఉన్నాయి. Our peace and security lie between these two things. మన యొక్క ఆనందం అనేటువంటిది దుఃఖంతోనే కూడి ఉంటున్నది. Our bliss is related to the misery. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్య అందే ఒక సుఖం ఉంటున్నది. Pleasure is an interval between two pains. జీవితం అంటే ఏమిటి? What's life? జీవితం అనగా కేవలము నీడ ఎండల కలయిక. Life is a combination of the light and the shadow. దుఃఖమే లేక సుఖమును మనం అనుభవించలేము. Without difficulties, you cannot enjoy the pleasure. ఎండ నుంచి వచ్చినప్పుడే సుఖం యొక్క విలువ మనకు గుర్తింపడానికి వీలవుతుంది. When once you return from the severe heat, you'll be able to enjoy the other కనుకనే aspects. మానవ జీవితం అనేటువంటిది సుఖ దుఃఖముల సమ్మిళితమైనటువంటి స్వరూపమే. Human life is a combination of pleasure and pain. ఇట్టి జీవితమునందు సుఖము ప్రత్యేకంగా ఉండాలని ఆశించుట వీలు కాదు. It's not possible to think of pleasure alone, separate. సుఖము నుండే సుఖము లేదు. There is no pleasure in pleasure as న a సుఖ whole. లభ్యతే సుఖం. సుఖము నుండి సుఖము రాదు, దుఃఖము నుండియే మనకు సుఖం ప్రాప్తిస్తున్నది. You cannot derive happiness out of happiness. It's only out of difficulties you get it. కనుక ఈ ప్రపంచమంతా కూడాను కేవలము మూడు విధములైనటువంటి కర్మల చేత ఆధారపడి ఉంటున్నది. The whole of this universe depends upon three forms of activity. ఇది సృష్టి, స్థితి, లయము అని. One is creation, sustenance, and the last one is annihilation. ఈ మూడింటి యొక్క ప్రధానములను
ప్రతి ఒక్కరు కూడా అంగీకరించక తప్పదు. Everyone will have to accept this Trinity, the three principles. ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా, ఏ పరిస్థితులు ఎందైనా, నాస్తికుడైనా యాస్తికుడైనా ఈ మూడింటి యొక్క ప్రమాణములను అంగీకరింపక తప్పదు. At any point of time, be a theist or an atheist, will have to accept these three aspects. ఇది కేవలము ఒక దివ్యమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటిది. This gives us a divine teaching to humanity. సృష్టి అనేటువంటిది ఏమిటి? What is creation? సృష్టి అనగా ఈశ్వర సంకల్పములకు ప్రతిరూపమే. It is the very reflection of God's will. దీని పేరే ప్రకృతి. It's called Prakriti or nature. ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణికి కూడాను ప్రకృతి యొక్క స్వభావంలో ఉండాలి, ఉండి తీరాలి. The one born in this nature will have to necessarily possess the qualities of the nature. ఈ ప్రకృతి యొక్క ప్రభావమును ప్రచురించే నిమిత్తమై ఈ ప్రపంచములో మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. Man is born only to express the qualities of nature. ప్రకృతి యొక్క సంబంధము, ప్రకృతి యొక్క ప్రభావము అందరి యందు ఒక సమానంగా ఉండదు. This effect and the relationship with the nature is not uniform among everyone. ఈ ప్రకృతి చైతన్యము కేవలము దేహ సంబంధమైన భావముతో ఉండినటువంటి వానికి, అహంకారపరమైనటువంటి వానికి వికృతంగా ఉంటుంది. Those that full of with body feeling and full of ego will have this worldly interpretation of this nature. ఆత్మపరమైనటువంటి వానికి సుకృతం అవుతుంది. Those that will have the interpretation of the spirit will understand the merit of it. ప్రకృతి చైతన్యము ఒక్కటే. But actually the awareness is one. వారి వారి దృక్పథమును పురస్కరించుకొని, వారి వారి భావములను పురస్కరించుకొని ఈ మంచి చెడ్డలు అభివృద్ధి అవుతూ ఉంటాయి. The good and bad, they increase, improve basing on the temperament and the feeling. ఈ ప్రపంచమునకు లోకము అని ఒక పేరు. This world is called Loka. లోకమనగా ఏమిటి? What is it? ఆలోచనతో కూడినటువంటి శక్తికే లోకము అన్నారు. This Loka or the world is the one with the faculty of thought. ఈ ప్రదేశంలో అనేక మంది ఇప్పుడు ఉంటున్నారు. Here so many assembled. అందరూ ఒకే ప్రదేశంలోనే ఉంటున్నారు. All are present at one place. కానీ ఒక్కొక్క లోకం ఒక్కొక్క రీతిగా ఉంటుండాలి. But each one thinks on his own. కారణం ఏమిటి? What's the reason? ఒకరు విద్యను గురించి యోచిస్తుంటారు. One thinks of education. ఒకరు ఉద్యోగం గురించి యోచిస్తుంటారు. One thinks of a job. ఇంకొకరు వ్యాపారం గురించి విచారిస్తుంటారు. Another thinks of business. ఇంకొకరు వ్యవసాయం గురించి విచారిస్తుంటారు. Other thinks of మరి farming. కొంతమంది విజ్ఞానం గురించి విచారం చేస్తుంటారు. Other things of ఈ inquiry. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక లౌకికములందు ప్రతి భావము కూడాను మనసు యొక్క సంకల్పం యొక్క ప్రభావమే. In this physical, the spiritual and political, in every aspect, it is just the reflection of the mental thought. కనుకనే మానవుని యందు ఈ సృష్టి స్థితి లయములు అనేటువంటిది తన యొక్క అంతర్భూతమైన శక్తులే. Therefore, these three aspects, the creation, the sustenance and annihilation, are the three in everyone. సృష్టి అనగా కేవలము సంకల్పముల యొక్క స్వరూపమే. Creation means is the very form of the will. స్థితి అనగా అట్టి స్వరూపాన్ని రక్షించటమే. Sustenance means maintenance of that form. లయమనగా ఈ రక్షింపబడినటువంటి దానిని తనలో చేర్చుకోవటమే. Annihilation means the merger of that which is ఈ protected. సృష్టి స్థితి లయములకే కేవలము రజోగుణ, తమోగుణ, సాత్వికములని పేరు పెట్టారు. The creation, sustenance, annihilation are equal to the three attributes, the pious, the eminent, మానవుడు and the distant. త్రిగుణాత్మక స్వరూపుడు. Man is the very form of the three ఈ attributes. త్రిగుణములే త్రిశూలములు. These three attributes ఈ are present. త్రిశూలములే త్రిమూర్తులు. They are the very three forms of the ఈ divine. త్రిమూర్తులే త్రిలోకులు. They are present in the three worlds. కనుక మూడు లోకములు, మూడు మూర్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను మూర్తి భవించినటువంటి వారే. Therefore, the three worlds and the three forms of the divinity are present in every man. ఈ ప్రపంచమునందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి వారిని రూపముగా దర్శించినటువంటి వారు ఎవ్వరూ లేరు. In this world, there are none who have seen Brahma, Vishnu and Maheshwara. ఎవరు బ్రహ్మ, ఎవరు విష్ణు, ఎవరు మహేశ్వరుడు? Who is Brahma? Who is Vishnu? Who is మానవుని Maheshwara? యందు ఉన్నటువంటి ఈ త్రిగుణములే ఈ త్రిమూర్తి స్వరూపులు. The Trinity represents the three attributes in mankind. త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం చ త్రియాయుధం
హిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క గుణములను ఏకత్వంగా భావించి దివ్యత్వమైనటువంటి శివార్పితము గావించటమే. There should be harmony in the unity of this Trinity and should be offered to Lord Shiva. అనగా శివం అనగా ఏమిటి? What is the meaning of Shiva? మంగళమైనటువంటి యొక్క స్థితి. That is the position of auspiciousness. ఈ త్రిమూర్తి తత్వాన్ని ఏకత్వంగా గావించుకున్నప్పుడే మానవత్వంలో మంగళత్వం ఏర్పడుతుంది. When once you find the unity in this Trinity, you find the auspiciousness there. రాజకీయ రంగమునందు అనేక విధములైనటువంటి శాఖలు ఉంటుంటాయి. There's so many kinds of shades there. ఆరోగ్య శాఖ ఉంటాది, విద్యాశాఖ ఉంటాది, ఆర్థిక శాఖ ఉంటాది. There's so many branches, there's so many fields like the health and the ఇదే finance. విధంగానే ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను అనేక శాఖలు ఉంటున్నాయి. Like this in spirituality also there are so many fields. ఇది ఏ సృష్టి స్థితి లయములు. The three branches are the creation, సృష్టి sustenance and డిపార్ట్మెంట్ relation. కు ఒక నాయకుడు, And one is the leader of this creation. పోషణ డిపార్ట్మెంట్ కు ఒకరు నాయకులు, There's a leader for the sustenance. లయ సంబంధమైనటువంటి దానికి ఒకరు నాయకులు. And there's a leader for ఇవి annihilation. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు హెడ్స్ మాత్రముగానే ఉంటారు. Each one is a head for each of the departments. అయితే However, వీరు వీరి వీరి శాఖలను మాత్రమే సక్రమమైన మార్గములో, సున్నిహితమైన మార్గములో వీరు చూసుకుంటూ రావాలి. they have to take care of their sections and run it, the administration, in a smooth way. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేత అన్నింటికి అధిపతి ఒకడు ఉంటుంటాడు. In this Trinity there is a master head of all the three. అతన్ని చీఫ్ మినిస్టర్ అనుకోండి, లేక ముఖ్యమంత్రి అనుకోండి. You take him as the chief minister. అనగా ప్రైమ్ మినిస్టర్ ఆర్ ముఖ్యమంత్రి అనుకోవచ్చు. You take him as a prime minister, the chief minister. అతని పేరే గాడ్. His name is God. ఈ మూడింటి యొక్క చేరికను తన హస్తంలో ఉంచుకున్నాడు అన్నమాట. All the three are under his control. దీనినే గాడ్ అన్నారు. This we call God. దీనినే అల్లా అన్నారు. This also is called Allah. ఈ విధమైనటువంటి భిన్న భేదములైనటువంటి యొక్క మార్పును ఉంచుకొని దైవత్వానికి అనేక రూపనామములు కల్పిస్తూ వచ్చారు. In that way the interpretation is made and we have assumed, taken so many ఈ forms. సృష్టి స్థితి లయములకు మూడింటికి ఈ దైవత్వమే మూల కారణము. Divinity is responsible for all these three aspects. దీనినే ఆంగ్లమందు GOD గాడ్ అన్నారు. In English, the divinity is expressed by this word, జీ G-O-D. సృష్టి జనరేషన్, G, creation, that generation. ఆర్గనైజేషన్, O, organization. తర్వాత డి డిస్ట్రిబ్యూషన్. D, destruction. ఈ విధమైనటువంటి మూడింటి యొక్క ఏకత్వం చేతనే గాడ్ అనేటువంటి పేరు పెట్టారు. There's unity among these three aspects, so-called God. ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని మానవులు అర్థం చేసుకోలేకపోతున్నారు. Man is not able to understand the divinity. ఈ డి అనేటువంటి దాన్ని నాశనం చేసినట్టుగా డిస్ట్రాక్షన్ అన్నారు. We say that D signifies అదే destruction. లయము అన్నారు. That's what we call అనగా annihilation. తనలో లయం గావించుకోవటమే. It means merger. ఓ ఆర్గనైజేషన్ O, organization. అనగా రక్షించటము. Protection. జీ జనరేషన్, G, generation. మన యొక్క దీనిని సృష్టి గావించుకోవటమే. It's creating one's own కనుక self. బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనేటువంటి వారు మానవుని యందు ఉండినటువంటి అంతర్భూతమైన శక్తులే. Brahma, Vishnu, Maheshwara, they represent inner faculties. దీనిని in every అర్థం human being. చేసుకున్న వలన ఆధ్యాత్మిక తత్వం అత్యవసరం. To understand it, the spirituality is necessary. ఆధ్యాత్మికమనగా ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని కాదు. Spirituality does not mean the life of loneliness or solitude. మానసిక రాగ ద్వేషములకు దూరంగా ఉండి యావత్ మానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఉంచగలిగినటువంటి శక్తియే ఆధ్యాత్మికము. Spirituality is the one which is beyond all sorts of attachment and hatred and makes you understand the feeling of unity, oneness among all. కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఒంటరితనముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు. It's a mistake to take that spiritual life is the one of solitude or loneliness. ఇట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అంతర్భూతంగా అర్థం చేసుకోవాలి. One must understand within the meaning of spirituality. మానవుని యందు
అనంతమైనటువంటి శక్తులు ఇమిడి ఉంటున్నాయి. Man has infinite power within him. మానవుని యందు లేని శక్తులు ఈ జగత్తులో ఎక్కడ కూడా కానరావు. In this world there is no other power which is not present in man. మనం చూచున్నది, విన్నది, కన్నది ప్రతి ఒక్కటి కూడాను మనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావములే. Whatever that you see, you hear and experience is within you. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. That's all the reflection of the inner being. కనుక మన యందు ఉండినటువంటి సర్వశక్తులే మనం ఆవిర్భవింప చేసుకొని తద్వారా మనం అనుభవిస్తున్నాము. Therefore you generate all the powers within you and experience. ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every attempt to understand the nature of this. ఏ విధంగా మనం గుర్తించాలి? How to know? భారతీయ సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను అనేక విధమైనటువంటి మార్గముల చేత ప్రబోధ ప్రచారం సల్పుతూ ఉన్నది. Since ancient times the culture of Bharat experienced in a varied way this principle. ఈనాడు మహాశివరాత్రి. Today is Mahasivaratri. నిత్యము ఒక రాత్రిని మనం అనుభవిస్తూనే ఉన్నాము. We do experience night every day. కానీ అవి సామాన్యమైన రాత్రులు. They are just ordinary nights. అవి చీకటి రాత్రులు. They are full of darkness. ఇది శివరాత్రి, మంగళకరమైన రాత్రి. This is Sivaratri, which is auspicious. అనగా ఎట్లు మంగళకరము. How do you call it auspicious? మానసిక సంబంధమైనటువంటి శక్తులకు 16 కళలు ఉంటున్నవి. The mental faculties are 16. చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయత, ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని అనేక కళలతో కూడినటువంటిది మానవత్వం. Human life has got all these aspects of the faculties. ఈ 16 కళల్లోనూ ఈనాడు మానశుద్ధ చతుర్దశి దినము 15 కళలు లీనమై ఉంటున్నాయి. On this day, Margasira Chaturdashi, most of them ఈనాడు waned. అతి సులభముగా మానసిక శక్తిని మన వశము గావించుకోవడానికి అత్యంత అవకాశం ఉంటున్నది. It's quite possible to understand the divinity easily on this day. దానివల్లనే దీనికి మంగళకరమైన దినం అన్నారు. Therefore we consider this day auspicious. మన మనస్సును భగవంతుని వైపు మరల్చడమే మంగళకరము. The auspicious lies in directing our mind towards God. మానవుని యందు శేషింపబడినటువంటి పశుత్వాలు అమితంగా ఉంటున్నాయి. There's so many of the residual bestial qualities in man. ఎవరిని మనం ఏ విధమైనటువంటి యొక్క కష్టములకు గురి చేయకూడదు. We should not hurt anyone. సర్వము ఈశ్వరమయమే. Everything is ఈశావాస్యం ఇదం జగత్. The universe is ఈశ్వర full of God. సర్వభూతానాం. God is all అన్ని beings. భూతములు యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తియే ఈశ్వరత్వము. It is this awareness, the divinity present in all the created beings. కనుక ఎవరిని మనము పూజించినను, ఎవరిని మనము బాధించినను భగవంతుణ్ణి బాధించినట్టు అవుతుంది. Whomsoever you may put to suffer or harm, దీనిని it amounts to పురస్కరించుకొనియే suffering God. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. Therefore it is said, helping others is a merit, harming others is a sin. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని మనము కష్టపెట్టకూడదు. Help ever, hurt never. అయితే కొన్ని పరిస్థితుల యందు మనం కొన్ని విధములైనటువంటి బాధలకు గురి అవుతుంది. However, under certain circumstances we do suffer. అలాంటి పరిస్థితుల యందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కొంత కాలం తీసుకోవాలి. We should take time to make a kind of distinction between that which is transient and that which is permanent. కనుక శివత్వం అనగా మానవుని యందు ఉన్నటువంటి యొక్క పవిత్ర భావమునకే శివత్వము అని పేరు. So Sivatva represents the sacred qualities in ప్రతి man. మానవుని యందు కూడా ఈ పవిత్రతలు ఉంటూనే ఉన్నవి. Such sacredness is present in every man. పవిత్రత లేని మానవుడు ప్రపంచంలో కానరాడు. There is no man without this sanctity. తాను గుర్తించుకోలేడు కానీ అతని ఎందుకు పవిత్రమున్నది. He might not recognize within himself, but there lies the sanctity in him. ఇలాంటి పరిస్థితులు యందు మానవత్వాన్ని ఏ రీతిగా మనము అర్థం చేసుకోవాలి? Under these circumstances, how are we to understand the human life? మానవాకారంలో ధరించినటువంటి యొక్క దివ్యత్వంగా మనం భావించాలి. We have to take it that it's all the divine in human form. దేహము కేవలము పాంచభౌతికమైన దేహము. Body is full of senses. ఇది భగవంతుని యొక్క నివాసము. It's the dwelling place of God. బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. Body is the temple of God. కానీ ఈ టెంపుల్ ఏ విధంగా ఉండేది? ఒక స్థిరమైనది కాదు, మూవింగ్ టెంపుల్. It's not a temple that is stable, it's a moving temple. ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడు ఉంటూనే ఉన్నాడు. Wherever you may go, you find God there. సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం అనగా సర్వత్రా తన యొక్క పాదిపాదములే ఉంటున్నవి. All over everywhere you find his feet and also his hands. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
Therefore, we should lead in a sacred way so as to understand the divinity. ఇలాంటి పవిత్రమైన మార్గములు ప్రవేశపెట్టినప్పుడే దివ్యత్వంగా మారుతుంది మానవత్వం. When once it is in the direction of sacredness, you will understand the divinity. కేవలము ఒక్కొక్క వ్యక్తిత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి తన యొక్క దృక్పథంలే దీనికి మూల కారణం. It's only your temperament that is responsible to understand this principle. దేహాత్మభావమే తనకు బంధన గావిస్తుంది. It's only the body feeling that leads you to bondage. పరమాత్మ భావమే అతన్ని స్వేచ్ఛగా ప్రవేశపెడుతుంది. Divine feeling makes you free. కనుక మనం ప్రపంచంలో ఎంతకాలం జీవించినప్పటికీ దివ్యత్వంగానే మనం జీవించాలి. We may live long, but we should lead a divine life. కొన్ని గుణములు మానవుని యందు అమితంగా అభివృద్ధి అవుతుంటాయి. Certain characters, they go on increasing in our life. అది తన యొక్క బలహీనతలే తప్ప అన్యము కాదు. That's all sign of your weakness, nothing else. అనేక మంది అనేక విధమైనటువంటి దుర్గుణములను అభివృద్ధి పరచుకొని తద్వారా తన యొక్క గొప్పదనమును చాటుకునే నిమిత్తమై ప్రవేశపెడుతుంటారు. Some people, they will foster all these bad qualities and they go on publicizing. అది కాదు మన యొక్క మానవత్వము. That's not human life. జంతువునాం నరజన్మ దుర్లభం. Human life is the rarest of all. ఈ నరజన్మం రావటము, ఈ పాంచభౌతికమైన దేహము ఆవిర్భవించటము, ఇవన్నిటి కూడాను దేహాది కర్మలు ఆచరించే కోసం. This human life and the body with all the senses is given so as to see not to be born. కలు ధర్మ సాధకం. The body is ధర్మ మార్గములో మనం ప్రవేశపెట్టాలి ఈ శరీరాన్ని. We should make use of this body in the righteous way. ధర్మం. What is this righteousness? అనగా మనోవాక్కాయములతో కూడినటువంటిదే ధర్మము. Dharma, righteousness is the one that has got అప్పుడే దీనికి three. మానవత్వం అనేటువంటి పేరు సార్థకమవుతుంది. Then only the true name of human life. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. In other words, the proper study of man. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The harmony of thought, word and deed. ఇది ఈనాడు చాలా దుర్లభంగా ఉంటుండాలి. Today that is rare. మానవత్వంలో ఉండినటువంటి ఇంత పవిత్రతను కూడా మనము గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to recognize the sanctity in human నిజముగా life. మానవుడే దేవుడు. In fact, man is God. నరుడే నారాయణుడు. The human being is God. వ్యక్తిత్వంగా భావించినంత వరకు నరుడు. So long you go by the body feeling, you are a human being. దివ్యత్వమును భావించినప్పుడే నారాయణుడు. If you have divine feeling, you are very God. కనుక ఈ రెండింటి యొక్క భేదము మన భావములోని ఇమిడి ఉంటున్నది. The difference lies in your feeling. మన భావముల యొక్క ప్రమాణమే ఈ పరిస్థితి యొక్క లోకము. The mistake lies in our feeling. కనుక మంచి చెడ్డలు ఎదుటివాని యందు లేదు. Therefore, good and bad are not present in the man in అన్ని front మన of you. యందే ఉంటున్నవి. Everything is within you. తన యొక్క భావములు ఫీలింగ్లే తనకు ఆ విధమైనటువంటి మంచి చెడ్డలుగా రూపొందుతుంటాయి. One's own feeling, they transform, they appear as good and bad. కనుక ప్రతి మానవుడు కూడాను దైవముగా భావించి తానే దివ్యమైనటువంటి యొక్క శక్తిగా భావించినప్పుడే జగత్తంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది. Therefore, every human being must consider one's own self divine or God so as to be happy. ఈశ్వరు యొక్క ప్రకృతి తత్వాన్ని ప్రకటింపజేయటం కోసమనే మానవత్వం ఆవిర్భవించింది. Human life is gifted so as to understand the divinity in nature. ఈ ప్రకృతి యొక్క స్వభావమును మనము అనుభవించే నిమిత్తమై ఈ దేహమును అందుకున్నాము. To experience all the qualities present all around in this universe, the human life is given. దేహం ఒక పనిముట్టు, Body is an instrument. మనసు ఒక పనిముట్టు. Mind is an instrument. నీవే ఆత్మస్వరూపుడవు. You are the very embodiment of నీవు the ఈ spirit. పనిముట్టును చేతులందుంచుకొని మన యొక్క కర్మల్లో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి. With the help of all these instruments, discharge your duties. కర్తవ్యం యోగముచ్యతే. Discharging కర్తవ్యం one's సుకర్మ కౌశలం. ఈ కర్తవ్యాన్ని ఆచరించేటువంటి దీంట్లో మనం చాలా బీదలైపోతున్నాము. We are not discharging our బలహీనుడైపోతున్నాము. duty. We are not discharging our duty properly కనుక now. ఈ బలహీనతను మనం దూరం చేయాలి. Therefore, we shall have to give up that మనలో temperament. ఎట్టి దానికి కూడా మనం ఏమాత్రం కూడా వెరవకూడదు. We should not have any trace of fear. సత్యాన్ని మనం అనుసరించాలి. We should follow truth. ఈ ప్రపంచంలో దైవం ఎవరు అంటే సత్యమే దైవము. Truth is God. కనుక అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే దైవాన్ని మనం ఆరాధించిన వారం అవుతాం. When we follow that path of truth, you will be సత్యం worshipping ప్రతి God. వ్యక్తి యందు కూడా ఉంటున్నది. Truth is in every person. కనుకనే మానవత్వంలో అన్ని కూడా భగవంతుని యొక్క శక్తి చేతనే కదులుతున్నవి. Therefore, within human life, all powers latent in him are because of God. లోకమునందు ఏ పని చేసినప్పటికీ దైవ సంకల్పమే మూల కారణం. Any act done anywhere, it's only because the will of God. క్రమము దప్పక మింట
ప్రతిదినం గును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. Every day without fail you find sunrise and sunset. గగనమునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల. Stars that glitter at night, why do they hide themselves during the daytime? క్షణమైన విశ్రాంతి క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటుల బ్రోవ వివదేలా. The wind god has no rest for a moment. Why should he give us the breeze and air? అనిశంబు కడకల ధ్వనులు నవ్వుచు గాలి అనశంబు కళకళ నవ్వుచును గాలి సలలమున్ ప్రవహించు చందమీల. Continuously, like running brook, the running waters will be flowing continuously. ప్రకృతిలో ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు In this nature, everywhere among beings, ధన విభవ జాతి మత భేదంబులేలా. why differences on grounds of money, the caste, the ఎవని community? ఆజ్ఞకు బద్ధుడో ఎవడు ప్రభువో Who knows under whose will command we live here? అతని ఆజ్ఞను పాలింప అరయరండు అరయరండు. Follow his command. Follow his command. Obey his command. అంతా దైవాజ్ఞనే. Everything is Lord's will. ఏ చిన్న కార్యములకు కానీ దైవాజ్ఞనే దీనికి మూల కారణము. For any small act for that matter, God is కదలదు the నీది cause. సంకల్పము లేనిది గడ్డి పోచేయను. Even grass blade cannot move without his will. మంచి చెడ్డలు నీ భావముల యొక్క ప్రభావమునే కానీ అంత దైవ దృష్టిలో సమత్వమే మంచిది. Good and bad are based on your feelings, but from God's viewpoint, both భారతీయ are same. సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఉపదేశములు అందిస్తూ వచ్చినది. Since ancient times, Bharat gave this sacred teaching. అందరూ ఒక్కటే అన్నది. It said that all are one. భారతీయ సంస్కృతంలో వేదం చాలా ప్రమాణము, అది ఏ ప్రధానము. The Veda in Bharat culture is most important, it's standard. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అనంత శిరముల చేత, అనంత పాదముల చేత, అనంత హస్తముల చేత, అనంత నేత్రముల చేత ఈ జగత్తు నిండి ఉంటున్నది. The whole world is full of infinite number of heads, innumerable number of hands and feet. కనుక మనము సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావై అందరూ కలిసిమెలిసి పెరగాలి. Therefore we should all live together. కలిసిమెలిసి తిరగాలి. We should move about together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించాలి. We should also improve upon the intelligence that we have come to know. కలిసిమెలిసి కలత లేక చెలిమితో జీవించాలి. We should live in friendship without any conflict or difference of ఇది opinion. వేదం యొక్క ప్రధాన బోధ. This is the main teaching of Veda. అందరూ కలిసిమెలిసి ఉండాలి. All should live together. ఐకమత్యమే మానవ జీవితము. Unity is the human life. ఆచరణే దీని యొక్క అభివృద్ధికి మూల కారణము. One should practice for progress. కానీ ఈనాడు ఐకమత్యమే లేదు. But today there is no unity. ఈ ఐకమత్యమును కోల్పోవటం చేతనే మానవత్వం చిన్న భిన్నమైపోతుండాలి. Because of the absence of the unity, we find the human life lost its meaning. కనుకనే యూనిటీని మనం పెంచుకున్నప్పుడే మనలో ప్యూరిటీ డెవలప్ అవుతుంది. Therefore, when you improve this unity, purity will యూనిటీ develop. డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. When once purity develops, you will have the divinity. ఏనాడు యూనిటీ లేదో ఆ ప్లేస్ లోపల ఎనిమిటీ ఆర్ కమ్యూనిటీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేరిపోతుంది. That day when there is no unity, the enmity or community steps in. కనుక ఎనిమిటీని మనం చేర్చకూడదు. So don't give scope for enmity. అది మన శత్రువు. That's our enemy. మానవునికి ముగ్గురు శత్రువులు చాలా ప్రధానము. Mankind has three enemies. కామ క్రోధ ద్వేషములే. One is the desire, the anger and hatred. రాక్షస గుణములు. They are demons. వీటిని ఏమాత్రం కూడదు మనం చెంత చేర్చకూడదు. Don't entertain them. మానవునికి ప్రధానమైన గుణము ప్రేమనే. The main quality of లవ్ mankind ఈజ్ is love. గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి. Develop this love today. దేనినైనా మనం విసర్జించవచ్చును, ప్రేమను మాత్రం విసర్జించకూడదు. You can give up anything but not love. ప్రేమనే మన ప్రాణము. Love is life. ప్రేమనే మన జీవితము. Love is life. ప్రేమనే ఈ ప్రపంచము. The love is the ప్రేమనే word. దైవము. Love is God. కనుకనే విశ్వం విష్ణు స్వరూపం. The universe is the very form of God.
కనుక విష్ణు అనగా వ్యాపకత్వమైనటువంటి వాడు. Vishnu means that of expansion. అట్టి వ్యాపకత్వమైనటువంటి ఈ జగత్తునందు దైవత్వం లేనిది ఏమిటి? In this all-pervasive world, expanded world, ఉంటే చూపమని అడుగుతారు. చూపేది దేన్ని? what is that is to be shown? అంతా దైవమే. Everywhere you find God. పశ్యన్నపి చ నపశ్యతి మూఢో మూఢో మూఢో. చూస్తున్నదంతా దైవమే. What all that you see is God. ఇంకా దైవాన్ని చూపమని ఏమిటి అడగటం? Then why do you ask to see దైవం God? అంటే ఏమిటి రూపము? Then what's the form of God? ఈ దైవానికి అన్ని రూపములు తనవే, All forms are His. అన్ని భావములు తనవే. All feelings are His. కనుక చూచున్నవన్నీ దైవ స్వరూపమే. So what all that you see is ఇందులో divine. మంచి చెడ్డలైనటువంటిది భేదము లేదు. There's no distinction like కాల good and మార్పు bad. చేతనే మంచి చెడ్డలుగా మనం రూపొందుతున్నాము. It's only passage of time that's responsible for this. సాయంకాలం ఫలం తిన్నాము, Evening you have partaken of food. తెల్లవారేటప్పటికి మలమైంది. Next morning it has ఫలం become an గుడ్ అంటున్నాం, excreta. మలం బ్యాడ్ అంటున్నాము. You say the fruit is ఈ good. బ్యాడ్ అండ్ గుడ్ నీ దృష్టిలోనే కానీ దైవంలో రెండూ సమానమే. Good and bad are based on your feeling. కాల But in God మార్పు you చేతనే find ఈ one. విధమైనవి జరుగుతున్నాయి. The changes are due to passage of time. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. కాలం చాలా ప్రమాదం. Time is very important. ఇట్టి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించినటువంటిది భారతదేశము. It is Bharat that has demonstrated the principle of divinity. in ఇండియా this ఇస్ way. ది టీచర్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ అన్నారు. India is the teacher of all lands. అన్ని దేశములకు ఇండియా ఒక ఉపాధ్యాయ స్థానంలో ఉన్నటువంటిది. For all countries, India is the position of a teacher. అనగా దివ్యత్వాన్ని ఏ భేదము లేకుండా ఒక్కటిగా భావించినటువంటిది. It only means it considers divinity as one. దైవము ఒక్కడే, God is one. గమ్యము ఒక్కడే, Goal is one. జీవితము ఒక్కటే. Life is one. ఈ ఏకత్వంలోనే అనేకత్వం వ్యాప్తించింది. It's only this unity that leads to diversity. కనుక ఒక్కటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one. Scholars refer to it as many. అట్టి దివ్యత్వమైనటువంటి దానిని మనం అనేకత్వంగా బోధిస్తున్నాము. The divinity we take it as diversity, multiplicity, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ముఖ్యంగా మనకు కావలసినది నేటి పరిస్థితుల్లో ప్రేమనే ప్రధానమైనటువంటిది. Under the present circumstances, we should know that love ఈ is ప్రేమను important. కోల్పోవటం చేతనే మానవత్వమనే కోల్పోయినాము. As love is lost, the human quality is ఏమిటి ఈ gone. మానవతా విలువలు? What are the human values? మన ప్రేమనే మానవతా విలువ, Love is the chief మన human సత్యమే value. మానవతా విలువ, The human మన life. అహింసనే మానవతా విలువ, And this మన love. ధర్మమే మానవతా విలువ. And righteousness is human ఇట్టి value. విలువలు మన యందు ఉంచుకొని విలువలు లేనట్టుగా కేవలం మూర్ఖుడై ప్రవర్తిస్తున్నాడు. With all the values within us, we lead a valueless life. మానవత్వం అంటే ఆకార మానవత్వం కాదు, Human life doesn't mean only human in ఆచార form. మానవత్వం కావాలి. By practice, it should be human. ఆకారం ఉండినంత మాత్రం ప్రయోజనం ఏమిటి? No use by having a form. ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున, Will all green birds can speak like a parrot? పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున, All insects in a flower can never be a butterfly. ఏనుగంత బలిచి ఉన్న పంది ఏనుగటు A అవునుంటాయా? pig may be so stout, but it can never be an elephant. కాదు కాదు. మానవత్వం అనేటువంటిది ఒక్క రూపాన్ని బట్టి కాదు. Therefore, human life is not merely based on form. కానీ మానవుడు మానవ జీవితంలో ఉండి కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. Being a man, he is not able to recognize the divinity latent. పువ్వులోని మకరందము తీగలు అనుభవించున, The nectar present in a flower is not enjoyed by the creeper. పండులోని మధుర రసము వృక్షం అనుభవించున. The fruit juice contained within the fruit is not Yes. experienced by the tree. ఈ లోకము లోపల సర్వము త్యాగంగానే ఉంటుండాలి. In this world you find sacrifice. నదులు ప్రవహిస్తున్నాయి, Rivers flow. తన జలమును తాను త్రాగటం లేదు. They don't drink their own ఆ water. జలమును పరోపకార నిమిత్తమయ్య పంచుతున్నాయి. The water is distributed to the వృక్షములు world. ఫలమును అందిస్తున్నాయి, Trees yield fruits, కానీ ఆ వృక్షములు ఆ ఫలమును భుజించటం లేదు. but they don't partake their ఆ own ఫలములు fruits. కూడా అందరికీ అందిపెడుతున్నాయి. Fruits are for humanity. మన గోవులు ఉన్నాయి, We have got so many cows. ఈ గోవులంతా కూడా తన క్షీరమును తాను గోలటం లేదు. No cow drinks its own milk. తమ క్షీరమును 10 మందికి పంచుతున్నాయి. The milk is distributed to everybody. అదే విధంగా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని 10 మందికి పంచాలి. Likewise, the divinity latent in mankind should be ఈనాటి shared. మానవుడు స్వార్థము స్వప్రయోజనంలో జీవిస్తున్నాడు. Today man is leading a life of selfishness and self-interest. పశువులైనా తన యొక్క దీనిని 10 మందికి పంచుతున్నాయి. At least animals are sharing its love. కానీ ఈనాటి మానవుని యందు విశాలమైన భావము క్షీణించింది. But today man is not having broad feeling. సంకుచితమైన భావములు పెరిగిపోయినాయి. He is entertaining narrow feeling. ప్రతి దానికి నీ స్వార్థము స్వార్థము స్వార్థము. In every matter he is engrossed స్వార్థము in మితిమీరి selfishness. పెరిగిపోవటం చేతనే మతి తప్పిపోతుండాలి. Because
of increasing selfishness, he turns mad. ఈనాటి చదువు సంధ్యందు మాత్రం ఈ యొక్క మంచితనం లేదు. There's nothing, no good quality in the education ఎంతమంది today. విద్యావంతులు లేరు లోకంలో, In this world, there are a number of educated ఎంతమంది people. గొప్ప మేధావులు లేరు, There are many intellectuals. ఎంతమంది విజ్ఞానులు లేరు, There are many people, ఎంతమంది వైజ్ఞానులు లేరు, scientists. ఎంతమంది నోబెల్ ప్రైజ్ తీసుకున్న వారు లేరు. There are many Nobel కానీ laureates. వీరి పేర్లంతా ఎక్కడికి వచ్చాయి? Where do we find their names today? కేవలం కొన్ని గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి. They are only of academic value. కానీ మహనీయుల యొక్క పేర్లు రామకృష్ణ పరమహంస ఏబిసిడి అక్షరం రాదు. But the names of noble souls, Ramakrishna Paramahamsa, is an తుకారాము illiterate. వీళ్ళకి ఎట్టి భాషలు తెలియదు. And he doesn't know any other language. రామదాసు, కబీర్ దాసు వీరందరూ కూడా మా పవిత్రమైన పరమ భక్తులు. Ramdas, Kabir, they are great devotees. వీళ్ళందరి పేర్లు పుస్తకాల్లో కాదు, హృదయాల్లో, మనుషుల హృదయాల్లో నిలిచిపోయినాయి. Their names are not confined to the books, they are imprinted on our hearts. పవిత్రమైన వారి యొక్క పేర్లు జీవుల హృదయాల్లో నిలిచిపోతున్నాయి. The names of those sacred souls, they come to ప్రాకృతమైనటువంటి యొక్క remain with విద్యను us. నేర్చినటువంటి వాళ్ళు గ్రంథాల్లో నిలిచిపోతున్నాయి. Otherwise, the worldly people names will be limited to the books. మన పేర్లు గ్రంథాల్లో నిలిచనక్కర్లేదు. Our names need not be written ప్రజల in యొక్క books. హృదయాల్లో నిలిచిపోవాలి. They should be imprinted on hearts అది of the people. నిలిచిపోవడానికే మనం మంచి కార్యం చేయాలి. Therefore, we should do good. త్యజ దుర్జన సంసర్గం. Give up bad company. రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. Run away from bad company. చెడ్డవారి కంపెనీ మనం పెట్టకూడదు. You should never be in bad company. కారణం ఏమిటి? ఆ చెడ్డనంతా మనకు ప్రవేశిస్తాయి. The reason is you will also టెల్ మీ adopt. యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. Tell me your company, I shall tell you what you are. చెడ్డవారితో మనం సహవాసం చేయకూడదు. Never be in bad నీకు company. చేతనైతే చెడ్డవారిని మార్చడానికి ప్రయత్నం చేయి. Because it's only this bad quality that changes you. కనుకనే త్యజ దుర్జన సంసర్గం. Therefore it is said, run away from bad అది company. చేసినంత మాత్రమే చాలదు. It's not enough if you do that. భజ సాధు సమాగమం. Join the good, మంచివారితో స్నేహం చేయాలి. join the good company. మంచివారితో సహాయం చేసినప్పుడే మనం మంచి స్థాయికి పోతుంటాం. 10 సేర్ల పాల లోపల 1 సేరు నీరు కలిపితే నీరు కూడా పాల విలువ వస్తుంది. In 10 liters of milk, if you just add 1 liter of water, it also becomes milk. విలువలేని నీటికి కూడాను విలువనందించింది పాలు. The water that has no value will have the value 10 later. సేర్ల నీళ్ల లోపల కూడాను 1 లీటరు పాలు కలిపితే పాల విలువ పోతుంది. In 10 liters of water, if you mix 1 liter of milk, the milk will lose its చెడ్డదారితో మనం value. మంచివారి కూర్చున్నప్పుడు మంచివారి విలువ కూడా పోతుంది. If good people are in bad company, they lose their value. మంచివారితో మనం కూడాలి. We should be in good company. మంచివారితో చేరాలి. We should be in good దీనిని company. పురస్కరించుకుని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం కావాలి. Good company is required. అప్పుడప్పుడు ఇలాంటి సత్సంగములు చేరాలి. Now and then we should join the good company. తద్వారా మనం సద్భావములు, సద్గుణములు, సదాలోచనలు, సత్కర్మలు, సచ్చింతనలు మనలో ప్రారంభమవుతాయి. Then only it's possible to have good qualities, good actions, good feelings and good కనుకనే thoughts. భజ సాధు సమాగమం. మంచివారితో మనం చేరాలి. Therefore it should be in good company. ఇంకా మూడవది ఏమిటి? What is the third one? కురు పుణ్యమహోరాత్రం. నిరంతరం కూడా పుణ్యం చేస్తూ రావాలి. Do meritorious acts day in and day ఏమిటి out. ఈ పుణ్యం అంటే? What is this merit? పరోపకార సంబంధమైన పుణ్యమా లేక దాన ధర్మములా? Are the acts of charity? ఇది ప్రాకృతమైనటువంటి పుణ్యములే. They are only just worldly acts. కానీ నిజమైన పుణ్యం ఏమిటి? What is the real merit? పరోపకారార్థం. It's only for the welfare of others. పరా ఉపకార. పరోపకార. There are 3 words, para, upakara. పరా ఆత్మ, Para, atma. ఉప సమీపము, Upa, కర proximity. గో. Kara, go. ఆత్మకు సమీపంగా పోయేదే పరోపకారం. Go close to the spirit. దివ్యత్వానికి సమీపంగా పోయేదే Be పరోపకారం. near divinity. అది నిజమైన పరోపకారం. That's the real కురు paropakara. పుణ్యమహోరాత్రం. Do నిరంతరం meritorious. కూడా నువ్వు దైవంతో ఉండు. బీ విత్ గాడ్, Be డూ with విత్ God. గాడ్, సీ విత్ గాడ్, డ్రింక్ విత్ గాడ్, ఈట్ విత్ గాడ్. Be with God. Think with God. అంతా దైవంతోనే ఉంటుండాలి. You be in with సర్వము God. దైవ భావంతోనే ఉంటుండాలి. Have the divine approach all the time. ఇది నిజమైనటువంటి పరోపకారం. This is real paropakara, help. కనుకనే కురు పుణ్యమహోరాత్రం. Do meritorious acts continuously. రాత్రిం పగలు కూడా దైవ చింతన. ఏ పని చేసినప్పటికీ దిస్ ఇస్ గాడ్ వర్క్, గాడ్ వర్క్, గాడ్ వర్క్, గాడ్ వర్క్. Day in and day out, whatever you may do it, take it as God work. ఈ గుడ్ వర్క్ ఏ గాడ్ వర్క్ గా మారుతుంది. Good work will be transformed into God's work. అట్టి పవిత్రమైన భావాలతో మనము జీవితాన్ని గడపాలి. We should lead a sacred life with such feelings. ఇంకా 4వది ఏమిటి? Then what's the 4th one? ఇది ఒక విధమైనటువంటి మానవత్వంలో నిత్య జీవితంలో జరపవలసినటువంటివి. This has to be done in our daily routine.
నిత్య జీవితంలో ఉండవలసినటువంటి ఏవి ఈనాడు మానవుడు అనుభవించటం లేదు, ఆచరించటం లేదు. Today we don't practice, do anything that we are supposed to in our daily life. పుణ్యం అనిత్యతాం అనగా నిత్యం అనిత్యతాం అన్నాడు. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఆ డిస్క్రిమినేషన్ మనం పెంచుకోవాలి. You should exercise discrimination. What is transient and what is permanent? ఏది మనకు పర్మనెంట్, What is permanent? ఇవన్నీ కూడా కేవలము గాలితో చేరినటువంటి మేఘములే. All other things go with the మన wind. సుఖము దుఃఖము ఆనందము సౌఖ్యము సంతోషం అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్. All our happiness, the joys and the pleasures and the comforts are like passing clouds. కానీ ఇన్ని క్లౌడ్స్ ఎన్ని కదిలినప్పటికీ సూర్యుడు చక్కగానే ఉంటాడు. In spite of all the passing clouds, the sun will అది stand there. మన బుద్ధిని మాత్రం మార్చకుండా చూసుకోవాలి. See that we don't change ఈ బుద్ధి వల్లనే intellectually. మానవత్వం దివ్యత్వంగా మారుతుంది. It's only the intellect that helps us to develop divinity. కనుకనే అతను బుద్ధిమంతుడు అంటారు. So we say he's an intellectual. ఆ బుద్ధినివంతము మనం గడ్డి తినకుండా చూసుకోవాలి. See that we don't misuse intellect. మనసు మారినా పర్వాలేదు. Mind may change. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. Body is like a water bubble. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్. Don't follow the body, don't follow the mind. ఫాలో ది కాన్షియన్స్. Follow the conscience. అది ఏ బుద్ధి తత్వము. That దానిని is మనం అనుసరించాలి. the nature of intellect. Follow it. అట్టి దానిని మనం అనుసరించినప్పుడే సక్రమమైన మార్గంలో మనం ప్రవేశిస్తాం. When you follow the intellect, you are along the proper ప్రతి path. దానికి మన బుద్ధియే మనకు సాక్ష్యము. For everything, intellect stands as a witness. మన బుద్ధి పవిత్రంగా నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా ఉండినప్పుడు దేనికి మనం భయపడనక్కర్లేదు. When intellect is pure and unsullied and selfless, you don't need to fear anyone. ఎక్కడ భయం వస్తుంది, దోషముల దగ్గరనే భయం వస్తుంది. Where do you find fear? Where there is a mistake, there is దోషము fear. లేని దగ్గర భయానికి అవకాశమే ఉండదు. When there is no mistake, you don't need to have fear. కనుక ఏ పని చేసినప్పటికీ దైవ కార్యంగా మనం భావిస్తాం. Whatever you may do, take it as God's word. ఇది నా పని నీ పని కాదు. Don't take it my work and God. అందరూ కూడా దైవ దీంట్లో ఒక మెంబర్సే. We are all members in God's అందరూ family. దైవం యొక్క బిడ్డలే. We are all the children of దైవ God. శక్తికంతా నీ ఒక ట్రస్ట్. You are only a trustee. నీవు ట్రస్టీగా ఉండవలసిందే. You should be a దీన్ని trustee. ఏమాత్రము నీవు దుర్వినియోగం చేయకూడదు. You should never misuse it. మనం సద్వినియోగం చేయాలి ఈ దేహాన్ని. We should make proper ఈ use of ఇంద్రియాలను this body. సద్వినియోగం చేయాలి. We should make మన proper. మాటలను సద్వినియోగం చేయాలి. దేని చేసినప్పటికీ మానవుని విలువ ఎక్కడ ఉంటుండాలి. Our words and actions must be made ఈ used properly. దైవత్వానికి మార్గం ఎక్కడ ఉంటుండాలి. What is the path towards See divinity? no evil, see what is good. See no evil, see what is Hear good. no evil, hear what is good. Hear no evil, hear Talk what's no good. evil, talk what is good. Talk no evil, Think talk no what's evil, good. think what is good. Do no evil, do what is good. This is the way to God. Do no evil, do what's good. This is the way to God. ఇంత సులభంగా ఉండినటువంటి ఒక దైవ మార్గాన్ని మనం ఏమో తపస్సులు చేయటము, ధ్యానాలు చేయటము, యోగాలు చేయటము ఇవన్నీ కాలం వ్యర్థం. When the path of divinity is so simple and easy, but we undertake penance and మనం meditation, నిజంగా మన తోటి wasting time. మానవులకు ఏ విధమైన సహాయమో ఆ సహాయాన్ని మనం చేయాలి. We should render help in every possible way. ప్రేమ స్వరూపుల సహాయం అంటే ఏమిటి? Embodiments of love, what's ఒక చిన్న help? ఉదాహరణ. A small example. మీరందరూ కూడాను బస్సుల్లో వస్తుంటారు, ట్రైన్స్ లో వస్తుంటారు, ఇంకే విధమైనటువంటి యొక్క వాహనాల్లో వస్తుంటారు. You all travel in buses and trains. అయితే ఆ ట్రైన్ లో వచ్చే సమయంలోనూ బస్సులో వచ్చే సమయంలోనూ ఏ విధంగా హెల్ప్ చేయటము, As you travel in a bus or a train, how to help? ఏ విధమైన సహాయం చేయటము. What sort of help? ఆ బస్సులో వృద్ధులో లేక స్త్రీలో సీటు చిక్కక నిల్చుకొని ఉంటారు. There may be the old people or women standing అలాంటి there. సమయంలో నీవు సీటు నుంచి లేయి, వాళ్ళకి ఆ సీట్ ఇచ్చి. At that time you get up and offer the seat. చిన్న పిల్లలు ఉంటుంటారు, You may find kids. వాళ్ళు కూడా కూర్చోవడానికి స్థలం ఉండదు, There may not be place for వాళ్ళకి ఆ them. సీట్ ఇచ్చేయి, నీవు లేచి నిల్చుకో. Offer your seat and you stand. ఇలాంటి సహాయాలు ఎన్నైనా చేయొచ్చు మన జీవితంలో. Such sort of a help you can do a lot. ఈనాడు నిజంగా యువకులు చేయవలసినటువంటి సేవ ఇది. This is the service expected of youngsters. బస్సులో కూర్చుంటారు, They sit in ఇంకా bus. 2 సీట్లను ఆక్రమించుకుంటారు. They occupy. స్త్రీలో వృద్ధులో ఎవరైనా వస్తే వాళ్ళు నిల్చుకొని బాధపడుతుంటే వీడు చూచి నవ్వుతుంటాడు. They go on smiling, watching the old people and ఈనాటి women మానవుని standing. యొక్క గుణములంతా ఈ విధంగా ఉంటున్నాయి. These are the qualities today. సినిమాలో కష్టపడేటువంటి వారిని చూస్తే కంటినీరు కార్చిపోతాడు. As you watch the people suffering in cinemas, they cry. సినిమా పిక్చర్ లో ఉండేటువంటి దాన్ని వెక్కి వెక్కి ఏడుస్తాడు. They go on crying, watching all the tragic ప్రత్యక్షంగా scenes. బాధపడుతున్నటువంటి వాడిని చూస్తే వెక్కిరిస్తాడు. But he makes fun of the person who is suffering in right ఇదే in front of మానవుని యొక్క him. లక్షణము. Is that the quality? ఇది కాదు. No. ఎక్కడైనా దయనే. Compassion is same everywhere. అందరి యందు మనం కంపాషన్ చూపించాలి. And you should be compassionate towards all. ఈ కంపాషన్ చూసుకోకుండా పోవటం అంటే ఇప్పుడు కంపాషన్ లేకుండా పోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
Absence of compassion has become a fashion today. మన ఫ్యాషన్ కాదు, కంపాషన్ కాదు. It's not the fashion, it's compassion. ఈ విధమైనటువంటి కైండ్ అంటారు, మ్యాన్ కైండ్ అన్నారు. And we say kindness, we say mankind. మ్యాన్ ఉన్నాడు కానీ కైండ్నెస్ లేదు. Man is there without kindness. మ్యాన్ అంటే ఎవరు? కైండ్నెస్ ఉన్నటువంటి వాడే మ్యాన్. Who is man? The one with అందువల్లే kindness. మ్యాన్ కైండ్ అన్నారు. Then you call it ఈనాడు mankind. కైండ్నెస్ లేదు. There's no kindness in man. కనుక ఆ కరుణను మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. Therefore we should ఆ develop దయను this ఈనాడు kindness. పెంచుకోవాలి. So we should be kind. ఇది మన జీవితానికి మంగళకరమైనటువంటివి. And this is an auspicious thing. that ఎక్కడ we should do. పోయినప్పటికీ విద్యార్థులు ఉంటుంటారు. There are students. ఎక్కడైనా ఎవరో కొంచెం అశాంతిగా కొంచెం బాధలు పడుతుంటారు. There may be people who are restless and కానీ suffering. అట్టి వారికి తగిన సహాయం మనం చేయాలి. You should render service. అందరూ కూడా మేము దేవుణ్ణి వెతుకుతున్నాం అంటారు. Everyone says that he is in search of God. దేవుణ్ణి వెతకటం లేదు. You don't need to search. దైవాన్వేషణ ఎక్కడా జరగటం లేదు. No one searches. కానీ దైవమే నిజమైనటువంటి మానవాన్వేషణ జరుపుతున్నాడు. But God in fact is in true search of man. దైవమే వెతుకుతున్నాడు మంచి మానవుని. God is in search of man. ఎక్కడున్నాడు మంచివాడు అని వెతుకుతున్నాడు. Where is the noble soul? Where is the good man? He is on ever search. కానీ నిక్కమైన చక్కనైన మక్కువైనటువంటి మానవుడు ఎవరు? Who is the man who is so endearing, who is so loving? కానీ ఈనాటి మానవుడు లోపల ఒకటి బయట మరొకటిగా ఉంటుంది. But today he has one thing inside and expresses differently. కనుక ఎవరు మంచివారని ఎవరు చెడ్డవారని So then who are good and లోపల bad? బయట ఒక్కటిగానే ఉంటుండాలి. It should be one within and outside. ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్ ఎట్ట ఉంటుండాలి? What is the fashion, modern fashion? దుఃఖం వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు. In tragic moments he smiles and times are happy moments he cries. ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణాలు. These are just modern temperament. ఇలాంటి వికారతత్వంతో కూడినటువంటి మానవునికి దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఏ రీతిగా లభ్యమవుతుంది? With all the wicked qualities, how do you expect to recognize the spirit? అంతర్బహిష్ట తస్సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఒకటిగానే ఉంటుండాలి. Within and outside you should be one and the కనుక same. అట్టి మానవుని కోసమై భగవంతుడు వెతుకుతున్నాడు. In search of such a man, God is. కనుక మనమందరూ కూడా అట్టి మానవులుగా తయారు కావాలి. So we should be such men. లోపల బయట ఒకటిగానే We ఉంటుండాలి. should be one inside and outside. అప్పుడే మన నిమిత్తమై భగవంతుడు వెతుకుతూ వస్తాడు. And God will come searching you. మనం భగవంతుని వెతకటం కాదు. We don't need to search for Him. ఎందుకోసం మనం వెతుకుతున్నాము? Why do we search? మనలో ఆ పవిత్రత లేకపోవడం చేతనే వెతుకుతున్నాము. Because there is no sanctity or sacred quality మనలో you ఆ are in దాహం search. లేకపోవడం చేతనే నీటి కోసం వెతుకుతున్నాము. Because there is no such a trace within you. మనలో are in అట్టి search. కరుణ లేక చేతనే ఆ కరుణాస్వరుడిని వెతుకుతున్నాము. Because there is no kindness within you are in search of the నిజంగా one of మనలోనే ఆ kindness. కరుణ ఉంటే కరుణాస్వరుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నాడు. When you are compassionate, the Lord of compassion is there within you. నిజంగా తన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎవరైనా బయట వెతుకుతాడా? Will anyone he will be in search of anything that తన which he దగ్గర has లేని దాన్నే already? బయట వెతుకుతాడు. In fact, he will be searching for that which he doesn't కనుక have. మనలో లేడు కలిగిన దైవం బయట వెతుకుతున్నాడు. As we don't have within, we are in అది search తన outside. యందే ఉంటున్నాడు భగవంతుడు. God is within us. ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. God is in you, with you, below you, above you. గాడ్. You are God. ఆ భావాన్ని పెట్టుకోవాలి. You should have that నీవే feeling. దైవము. You are God. అప్పుడు బికమ్ దైవం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. The knower of God becomes God himself. దేహాన్ని నువ్వు లక్ష్యంలో పెట్టుకోవద్దు. Don't have body feeling. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్, Body is an instrument. మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్, Mind is an instrument. సెన్సెస్ అంతా ఇన్స్ట్రుమెంట్. Senses are కానీ you are instruments. the master. But you should be the master. అలాంటి స్థితికి మనం పోవాలి. You should go to that ఆనాడే state. నిజమైన శివతత్వం. Then only you will have the quality of శివం Shiva. అనగా మంగళం. Shiva means auspicious. ఆ మంగళం మనలో లేదు కనుకనే నిరంతరము అమంగళంలో ఉంటున్నాం. Because of that absence of auspiciousness, things are ఆ inauspicious. మంగళం మన యందే ఉంటుండాలి. That is within us. తన యందే ఉంచుకున్నటువంటి వాడు బయట ఎందుకు వెతకాలి? That which is within you, why are you in search of it ముక్కుపైన అద్దాలు outside? పెట్టుకొని బెడ్రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు కొంతమంది. People have got glasses right on their nose, but they'll be in search of it in ఆ their బెడ్రూమ్ bedroom. లో అద్దం దగ్గర పోయిన అయ్యో నా అద్దాలు బుక్క పైనే ఉన్నాయే అనుకుంటారు. Then once they stand in front of the mirror, they will watch their glasses. అందరినీ మనం ఏకత్వంగా ఒక విధమైనటువంటి యొక్క సోదరత్వంగా భావించాలి. We should have the feeling of fraternity, brotherhood. ఒక చిన్న ఉదాహరణము. A small example. ఒకానొక సమయంలో రాములు, భరతుడు, లక్ష్మణుడు బాల్ ఆట ఆడుకుంటూ వచ్చారు. At one time, Rama, Lakshmana, Bharata were playing ball. బాల్ ఆడుతూ వచ్చారు. They were playing with the ball. కానీ ఆడి ఆడి అలసిపోయి చెమట కారుస్తూ రాములు పరిగెత్తి వచ్చి కౌసల్య ఒడిలో కూర్చున్నాడు. After playing for a long time, full of sweat, Rama returned and sat on the lap of Kausalya. కూర్చున్నటువంటి రాములు చాలా ఆనందంగా నవ్వుతున్నాడు. Rama, who was seated, was ecstatic. కౌసల్య అడిగింది, నాయనా ఇంత శ్రమపడి వచ్చావు, ఏమిటి నీ ఆనందానికి కారణం? Kausalya asked Rama, you are so happy, you are very much tired. What's the reason? అమ్మా, ఈనాడు మేము సోదరులతో బాల్ ఆడుకున్నాము.
Said, Mother, I am playing ball with my brothers. కానీ ఈనాడు భరతుడు గెలిచాడు, నాకు చాలా సంతోషం అన్నాడు. Today, Bharata won. I am very happy. ఓహో, తమ్ముడు గెలిచాడని అన్నకి ఇంత ఆనందమా నాయన, ఇలాంటి అన్నదమ్ములు ఉంటుండాలి అన్నాడు. So, you are so happy because your younger brother won. There should be brothers of that type. కొంతసేపు అయిన తర్వాత భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. After some time, Bharata came running. చాలా విచారంగా వచ్చాడు. He was so sad. కౌసల్య అడిగింది, నాయన గెలిచినందుకు ఆనందంగా ఉంటుండాలి కానీ ఎందుకు నీవు ఈ విచారానికి కారణం ఏమిటి? Kausalya asked, you won the game, then why are you sad? అమ్మా, నేను ఓడిపోయే పరిస్థితి లోపల నన్ను గెలిపించాలని అన్న ఓడి గెలుపు నాకు అందించాడు అన్నాడు. He said, it's only brother who is responsible for this winning the game. కనుక అన్న ఓడినాడే అని నాకు చాలా కష్టంగా ఉంటుండాలి అన్నాడు. The elder brother lost. నా నిమిత్తమై అన్న ఓడిపోవటము ఇది చాలా విచారం కాదా అన్నాడు. For my sake, elder brother lost the అనగా game. That makes me బ్రదర్స్ sad. ఆ విధమైన దీంతో ఉండాలి. తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించాలి. Brothers should be like that. When the younger తమ్ముడు brother wins the నిమిత్తమై game, అన్న elder brother should be happy. ఓడిపోయినా పర్వాలేదు, తమ్ముడిని గెలిపించాలి. The elder brother should see that younger will win the ఇది game. రామాయణం యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయాలు. These are the ideals taught in కానీ Ramayana. ఈనాడు అన్నదమ్ములు ఆ విధంగా లేరు. Today brothers are not like that. ఆనాడు రామలక్ష్మణులు అన్నదమ్ములుగా ఉంటున్నప్పుడు వాళ్ళంతా సుప్రీం స్టేజ్ గా ఉంటున్నారు. Rama, Lakshmana in those times, they were in supreme state. సుప్రీం స్టేజ్, They were in supreme state. సుప్రీం స్టేజ్. Supreme state in కానీ state. ఈనాటి అన్నదమ్ములంతా సుప్రీం కోర్టు. But today brothers go to supreme court. అది కాదు, మనం సుప్రీం స్టేజ్ కి పోవాలి. You should go to the supreme state. అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటుండాలి, Brothers should be united. అన్యోన్యంగా ఉంటుండాలి, They should be integrated. అనుకూలంగా ఉంటుండాలి, They should be close. అడ్జస్ట్మెంట్ ఉంటుండాలి, They should adjust. అండర్స్టాండింగ్ ఉంటుండాలి. ఈనాడు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఎక్కడే కానీ కనిపించడం లేదు. Today there is no adjustment, there is no understanding. కనుక ఆనాటి రామాయణం నందు ఉన్నటువంటి ఆదర్శాలు ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి. So many ideals are there in Ramayana of those times. తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించేవాడు, Elder brother felt so అన్న happy. ఓడిపోతే తమ్ముడు దుఃఖపడేటువంటి వాడు. And when elder brother lost, the younger brother felt so ఇలాంటి sad. ప్రేమతత్వము ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. Such sort of love should develop today. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, అందరూ కూడాను ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. develop this love. ఈనాడు శివరాత్రి అనగా ఏమిటి? What is Sivaratri? మంగళకరమైనటువంటి గుణము ఈ యొక్క నాడు పెంచుకోవాలి. You should develop auspicious qualities. అనగా లోక సమస్త సుఖినో భవంతు, should- అందరూ సుఖంగా Let ఉంటుండాలి. everybody be happy. నేను మాత్రమే సుఖంగా ఉండాలి అనుకోకూడదు. Not I alone. అందరూ సుఖంగా ఉంటుండాలి. Everybody should ప్రతి be happy. మానవుడు కూడాను సంఘ మెంబరే కానీ సంఘానికి అతీతమైన వాడు కాదు. Everyone is a member of society, he doesn't transcend. సమష్టి స్వరూపుడు ప్రతి మానవుడు, He is a collective form. వ్యష్టి స్వరూపుడు కాదు. He is not an individual. సమాజమే లేకపోతే వ్యష్టి ఎక్కడ? Without society, individual cannot live. ప్రతి వ్యష్టి సమష్టి స్వరూపుడే. Every individual is a form of the కనుక collective. సమాజం యొక్క క్షేమాన్ని సంక్షేమాన్ని మనం కోరాలి. Therefore, we should desire the welfare of the నీ community. స్వార్థం కోసమే నీవు పాట We పడకూడదు. should not struggle for selfishness. అలాంటివి ఈనాటి విద్యార్థుల్లో అధికంగా పెరిగాలి. Such a spirit should be more and more among ఎక్కడ మీరు students. ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధను మీరు వహించి వారికి సహాయం చేయాలి. Wherever you may go as you travel, you should help those that need your service. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. Then only this will be established, brotherhood of man and ఇలాంటి fatherhood of పవిత్ర God. భావాన్ని మనం పెంచుకున్నప్పుడే నిజంగా మనం విద్యావంతులం అవుతాం. When you develop such sacred ideas, then only you can call yourself educated. కనుక సహాయమే చాలా అవసరము. Help is needed. తోటి మానవులు ఎందున్నటువంటి యొక్క దైవతత్వాన్ని మనం చక్కగా మనం అర్థం We చేసుకోవాలి. have to understand the divinity among our fellow men. ఈశ్వర సర్వభూతానాం అన్నారు. అందరి యందు ఉండేటువంటి చైతన్యమే ఈశ్వరుడు. God is present in all. He is the very form of awareness. కనుక ప్రతి చైతన్యమైనటువంటి యొక్క మానవుని కూడా మనం గౌరవించాలి, So we have to respect everyone. ప్రేమించాలి, Love. సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని We should పెంచుకోవాలి. have intimate association. ఇదియే నిజమైన మానవత్వము. This true human అట్టు quality. కాకుండా నీటిపైన తైలం పొట్టు వలె నీరు వేరు తైలం వేరుగా ఉండకూడదు. It should not be like oil on water lying separate. అన్నిటినీ ఏకమైపోవాలి. Everything should be unified. ఇలాంటి మనలో జిడ్డు భావాలను పెంచుకోకూడదు. We should not develop bad feelings. కానీ ఈనాటి మానవులకు కోరిక భరించినా చాలా ఆనందము, విఫలమైన ద్వేషము. Today when our desire is fulfilled, we are so happy. If not fulfilled, we are sad. దైవాన్ని కూడా ద్వేషించేటువంటి వారు ఉన్నారు. There are some who hate అయితే God. ఈ దైవాన్ని ద్వేషించేటువంటి వారు 3 రకములుగా ఉన్నారు. There are 3 types of people who hate God. ఎవరు వీరు? Who are they? దైవం అంటేనే నమ్మకం లేని వారు ఒకరు. Those that have no faith in God.
మనోభీష్టాలు విఫలమైనప్పుడు ద్వేషించేవారు మరొకరు. Those people who are frustrated at their desires are not. వ్యక్తిగతమైన ద్వేషం వారు మూడోవారు. Those who have individual difference. ఈ మూడు రకమైన వారు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ దైవాన్ని ద్వేషించరు. Only these three categories, none else. అందరు కూడా ప్రేమిస్తారు. All love God. కనుక మనము ప్రేమతో మనం దైవాన్ని పెంచుకోవాలి. Therefore we should have relationship. దైవాన్ని ప్రేమతోనే మనం సాధించాలి. You can have God with love. ద్వేషంతో భగవంతుడు మనకు చేజిక్కడు. You cannot have God with అసూయాది అహంకారం అంతకంటే చిక్కడు. ego and jealousy, they will not help you to know ప్రేమ God. ప్రేమ ప్రేమ. Only love. ఈ ప్రేమ నుంచినే మనము ప్రపంచంలో జీవించాలి. We should live in this world with love. ప్రేమ ముదిత మనసికకు రామ 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 శ్రీ రామ 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 మనసికకు రామ రామ ప్రేమ ముదిత మనసికకు రామ 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 శ్రీ రామ రామ పాప కథే దుఃఖ మిటే లేత రామన్నా పాప కథే దుఃఖ మిటే లేత రామన్నా భవ సముద్ర సుఖద నావ ఏక రామనా భవ సముద్ర సుఖద నావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనా దివ్య రామనా నిరాధార కో ఆధార ఏక రామనా నిరాధార కో ఆధార ఏక రామనా మాత పిత बंधु सखा सबकी रामना माता पिता बंधु सखा सबके रामना माता पिता बंधु सखा सबकी रामना माता पिता बंधु सखा सबके रामना भक्त जनर जीवन धन एक 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 रामना राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम